నేను కాడ కూర్చుంటా. హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ లాగ్స్. కొడకండ్ల దగ్గర నరసింహపురం కారికి రవుల షికారికి వచ్చినాం. కెనాల్ కాలువ దగ్గుండే చాలా రవులు బ్రహ్మాండంగా పడితే ఈడికొచ్చినాం. ఈడికొచ్చి ఈడ చూస్తారికేంది ఇక ప్లస్లు మైనస్లు ఇంటులు డివైడెడ్ బై లెక్క ఓలలు దిరిండా మరిచి ఉన్నాయి. మనం గాలం ఎత్తందుకే సందు లేదు. త్రిబుల్కు షికారి కదా, ఏదో గిత్త సందు చూసుకొని వేయొచ్చు అని చెప్పి చిన్న ఒక లొకేషన్ దొరకబట్టాం. చలో ఇక లొకేషన్ లేస్తాను. ఇక నేను 2 రాడ్లు తెచ్చుకున్నా. ఒకటి లుకానా లావా స్పిన్ 10 ఫీట్ రాడు, ఒకటి 12 ఫీట్ రాడు ఫైర్ ఫాక్స్ 360 ప్రో. ఆ 2 తెచ్చుకున్నా. మా యాకయ్యకు కూడా ఒక రాడ్ ఇచ్చిన, లేకపోతే ఆయన పెద్ద గాలం కర్ర కైటగాల భుజాన పెట్టుకొని వస్తాయంటే 30 కిలోమీటర్ దూరం ఇటు మా డిస్టెన్స్. ఎవడు మమ్మల్ని చూస్తాడు. ఊరిని అమ్మ ఇది ఎక్కడికి కాదు, నేను సపరేట్గా ఇది పట్టుకొచ్చుకో, ఇక కిక్ కొనకుండా పోయి కిక్ కొనకుండా రావచ్చు అని చెప్పి నా రాడ్ ఒకటి ఆయనకి ఇచ్చిన. ఆయన రాడ్ ఎత్తాడు నాదే ఒకటి. చేపలకు తౌడు అలవాటైందనుకో చల్లగా నురుకొస్తాయి. ఇక కొన్ని దుక్కులో మంచిగా వర్కౌట్ అవుతుంది. కొన్నిసార్లు నువ్వు తౌడు జల్లు ఏం జల్లు ఒక్క చేప రాబోదు, ఎందుకంటే ఆ ఏరియాలో తౌడు అలవాటు చేసి ఉండరు. అందుకనే దరిదాపు కొన్ని ఏరియాలలో తౌడు బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతాయి. కొన్ని దుక్కులో ఎంత జల్లు ఒక్క చేప కూడా రాదు. అసలు చంపి షాప్ వచ్చింది సార్. అది ఒకటి పడది రవ్వే. ఏ సప్పు లేదా బాగా చేపకు కరెక్ట్ షాట్ పడాలంటే జట్కా కొట్టు రావాలి. జట్కా కరెక్ట్ కొట్టినాం అనుకో తీసి అమ్మడే బయట వేసుకోవచ్చు. అమాంతం గుంజి బయట వేసినంత మాత్రాన కరెక్ట్ షాట్ పడదు. ఇప్పుడు పైన కరెంట్ తీగలు ఉన్నాయి, సరుకునే జట్కా కొట్టి లేపి యూతరేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎప్పుడు వర్కౌట్ అయిందంటే వెనక బాగా షెట్లు ఉండి గుంజితే వెనక షెట్లు దాడతాయి అన్నప్పుడు ఉంటుంది చూసిరా. ఇగో ఈ జట్కా కొట్టుడు బాగా వర్కౌట్ అవుతుంది. ఇగో నీ ఎట్ట కొడతా చూడు జట్కా. చిన్నగా అంటున్నా చిన్నగా అంటాను. విక్కిరిచి చేయ విక్కిరిచి చేయ దాన్ని గుంజాను చిన్న గుంజాను.
పెట్టాలని అడిగి ఇస్తాయి. వాడికి పెట్టు. రైట్, ఓకే. రైట్, క్లీన్ ఫిషెస్. ఓకే, ఓకే. రైట్. ఇది సిటీ చల్లేనా సంచిన. ఇక వచ్చినందుకు నాకు 3 పడ్డాయి, యాకయ్యకు 2 పడ్డాయి. ఫస్ట్ ఏం పడతాయి అనుకున్నావు, ఎందుకంటే ఓలలు వేసిరు కదా. ఎప్పుడైతే ఓలలు వేస్తారో చేప పిన్ డ్రాప్ సైలెంట్స్ కిక్ అని కూడా ఏదో ఒక మూల పోయి సప్పుడేకుంటుంది. మళ్ళీ ఏమంటే తెల్లరగట్ట మన ఏట్లోకి వచ్చినాం. ఇక మేము కచ్చకాలాలు తెచ్చుకున్నాం అంటే మన దగ్గర పట్ల ఏట్లోకి వచ్చినాం అని అర్థం. ఓకే, హాయ్ రమేష్. బా, నా బెస్ట్ ఫ్రెండ్, యూట్యూబ్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే ఓకే, ప్రస్తుతానికి అయితే ఏం పర్లేదుగా. చూద్దాం, ట్రై చేద్దాం. చేపలు వచ్చినాయా రాలేదా పెద్ద డౌటు. చూద్దాం, ట్రై చేద్దాం. అయ్యో, ఓకే రైట్. ఇక మొన్న మా ఏరు మామూలుగా రాలే. ఇక మరి కొత్త చేపలు వచ్చినాయా లేకపోతే ఉన్న చేపలు జాడపత్త లేకుండా పోయినాయా అర్థం కావట్లే. ఇక ఏరు వచ్చిన కాంచి ఫస్ట్ టైం వచ్చిన చేపలకు చూద్దాం ఏం చేపలు వచ్చినాయో. కొన్ని కుట్టుకుండా అయితే ఒక్కడనిపిత్తలేదు. తింటానే రమేష్ అన్న హిందీ అదేనా. మళ్ళీ ఎన్నో నువ్వు గురించి నేను వచ్చి ఉత్తరే గురించి మన కళ్ళ పళ్ళ పడ్డ మన నీళ్ళ పోయి తప్ప ఉంటుంది. ఎన్ని ఫీట్ రాడ్ అండి ఇది? రాడ్ ఎన్ని ఫీట్? 8 ఫీట్. నేను 2 రాడ్లు మెయింటైన్ చేస్తా అంట. జనరల్గా చేపలు ఎక్కువ ఉన్నాయంటే 1 రాడ్ చాలు. కానీ ఇక చేపలు ఎప్పుడో అమాస పుణ్యానికి మిటికరిస్తానే అనుకున్నప్పుడు 2 రాడ్లు మెయింటైన్ చేయొచ్చు. ఇక ఒకటో చేత పట్టుకొని ఇంకోటి పక్కకు పెట్టుకున్నాం అనుకో, కొద్దిగా మనకు సేఫ్ సైడ్ కొద్దిగా ఎక్కువ అటాకింగ్ ఛాన్సెస్ ఉంటుంది. ఇక తౌడు చల్లుడు మన ఏట్ల చేపలకు తౌడు అలవాటు, ఎందుకంటే మేము బాగా అలవాటు చేసినాం. అందుకే ఫస్ట్ తౌడు చల్లుతాను. మస్తు పడ్డ దాన్ని పోగొట్టద్దు అట్నే, బరకత్ తక్కువ అట. రమేష్ ఎందుకు? బ్లేడ్ ఉంది. గుడ్డదో పెట్టదో ఫస్ట్ పడ్డదాన్ని తీసి సంచిరేయాలి. ఇంత పెద్ద సంచిరా ఈ సాపేసుడు ఈయనకే సిగ్గు కనిపిస్తాను. సాపకే తల్లి నన్ను గిల్లెత్తారండి. ఒక్కడేసారి తీసి బయట వేసిన.
దానికి పరకకున్నా ఇది బాగుంది పరక చూడండి. ఇగో ఇప్పుడు నీ బయట పరక సేమ్ రవ్వు మిట్కరిచ్చినట్టే మిట్కరిస్తుంది. జనరల్గా బుర్కా మిట్కరిస్తే మనం ఎంబడే గుర్తుపట్టవచ్చు ఇది బుర్కా అని. ఇగో ఇది మిట్కరిచ్చింది అనుకో మనం ఎంబడే రవ్వు అని కన్ఫ్యూజ్ అవుతావు. ఇగో పడితే గది పడ్డ జూర్రిగా. ఇక ఈ రోజు పడ్డ చేపలకి 2 రోజులు చేపలకు వస్తే 2 రోజులు సెలవులు వచ్చినందుకు ఇక ఆ రోజు ఆ 3 రవ్వులు పడ్డాయి, ఈ రోజుకో ఈ చేపలు పడ్డాయి. ఇంకా ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.